ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం. దేవుడు ఎదుట మన విశ్వాసం ఎలా ఉండాలో కొన్ని తెలుసుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసమే మమ్మల్ని రక్షించును. మన విశ్వాసమే మనల్ని కాపాడును. మన విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా మార్చునని దేవుడు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకుల వలె కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తయ్యను ప్రభువు ద్వారా సంపూర్ణ చేయుటకు ఆయనకే తగునంట. ఆయన రక్షణ ఇస్తే ఎవరూ కూడా దాటిపోయే వాళ్ళం కాదు. ఆయన రక్షణ మనం తీసుకుంటే మనం ఆయన బాటలో నడవాలి. ఆయనకు ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానంలో మనం ఎలా ఉండాలంటే, అయ్యా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు అయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానని ఎప్పుడూ కూడా తల వంచి ఆయనకు స్తుతి చెప్పే వారంగా ఉండాలి. మన మాటలు ఏమీ ఉండటానికి వీలు లేదు. దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటాను, నువ్వు ఎక్కడ ఏది మాట్లాడాలంటే అది మాట్లాడు అని లేఖనాలు చెప్తున్నాయి. మనం అలా చేయట్లా. మన మాటలే ఎక్కువైపోతాయి. నాకన్నా గొప్పవాళ్ళు లేరు, నాకన్నా పాడేవాళ్ళు లేరు, నాకన్నా స్తుతించేవారు లేరు, నాకన్నా బైబిల్ చదివేవాళ్ళు లేరు, నాకన్నా 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 అని ఆ ఊరేగుతున్నామే తప్ప దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో కొన్ని తీర్చుకోవాలి. ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీకు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణంగా అనాములుగా ఏ విషయములోనైనా కొదవలేనారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించుడి అంటున్నాడు. యాకోబు అంటే యేసు ప్రభుల వారి తమ్ముడు. ఆ యాకోబు అంటున్నాడు, యాకోబు అంటే యాకోబుకు యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత ఇద్దరు సంతానం కలిగి ఆయన 3వ వాడుగా యాకోబు అనేవాడు ఉన్నాడు. ఆ యాకోబు ఈయన పత్రిక రాసింది. ఆ పత్రికలో ఏమంటున్నాడు ఈయన? నా సహోదరులారా, విశ్వాసాన్ని కలిగి నిరీక్షణతో ఉండమంటున్నాడు. మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మన పనులు మనమే చేసుకుంటున్నామా? ఒక్కసారి మనం సరిచూసుకోవాలి. మీ విశ్వాసం మీరు కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి అంటున్నాడే తప్ప మనం ఎక్కడా కూడా ఆ విశ్వాసంలో ఉంటున్నామా? మన పనులే మనం చేసుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాట, అనేకుల వలె కుమారులు కాక మహిమ తెచ్చుకుంటాడు కంట. మనమందరం కూడా అనేకమైన కుమారులమే, ఆయన కుమార్తెలమే. ఆయనను మహింపరిచే వాళ్ళంగా ఉండాలి. మనం మహిమ తెచ్చుకుంటాం కాదు, ఆయనను మహింపరిచే వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మనం ఆయనలో ఎదుగుతాం. అదే మహానందం అని ఎంచుకోవాలి. ఒక్కోసారి ఏదైనా కష్టం వస్తే, అయ్యా ఈ కష్టం నాకెందుకు పెట్టావయ్యా? ఈ సుఖం అందరూ నా ఎదురు అందరూ సుఖపడినట్టుగా ఉంటున్నారు, అందరూ సుఖపడుతున్నారు, నాకెందుకు అయ్యేట? నేను బైబిల్ చదువుతున్నానన్నా, నేను ప్రార్థన చేస్తున్నానన్నా, నాకే ఎందుకు పెడుతున్నావా ఈ శిక్ష అని మనలో మనం ఒక్కోసారి కుంగిపోతాం. నాలాంటి పుణ్యాత్ములు లేరు, నాకన్నా విశ్వాసం కాపాడుకునేవారు లేరు, నాకన్నా అనే ఆలోచనలోనే ఉంటున్నాం. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవటం. అప్పుడే అది మహానందం అంట. మనకి ఓర్పు క్రియలను కొనసాగించండి అంటున్నాడు. ఏ విషయంలోనైనా కొదవలేని వారు ఉండాలంట. మనం ప్రతి విషయం కొదవే. ఈరోజు డబ్బులు లేకపోతే నాకయ్యా ఈ డబ్బులు లేవు, నేను ఈ పని చేయాలి, నేను చేయలేకపోతున్నా. నేను ఏదైనా ప్రయాణానికి వెళ్ళాలంటే నాకు డబ్బులు చాలు, ఈ ఆలోచనలోనే ఉండిపోతున్నాము. కానీ దేవుని ఎదుట మోకరించగలిగి, అయ్యా నీ చిత్తానికి నేను లోపడతానయ్యా, నా ప్రయాణం అంతటిలో నువ్వు తోడుంటున్నందుకు వందనాలయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని మన క్రియలు కనబరుచుకోవాలి ఆయన ఎదుట. మన క్రియలు ఎలా ఉన్నాయో కొన్నిసార్లు మనం బైబిల్లో కూడా కొందరు తీర్మానం చేసుకున్నారు.
ఎవరు? రూతు పత్రిక, రూతు 1వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు రూతు, నా ఎంబడి రావద్దని నువ్వు విడిచిపెట్టవద్దని పెట్టమని నన్ను బతిమాలుకోవద్దు. నీవు వెళ్ళిన చోటనే నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందేదని అంటుంది ఇక్కడ. ఎవరు? ఈ అమ్మాయి మోయాబీరాలు. మోయాబీలు అంటే అసహ్యులని లెక్క. అసలు దేశంలోనే మోయాబీలు అంటే దేవుడు ఏర్పరుచుకున్నవారు కాదు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని పెళ్లి చేసుకున్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి. ఏమంటుంది? నీ జనమే నా జనం అనే ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఆ తీర్మానం చేసుకుంటున్నాము. నీ చిత్తము నాకు నేర్పయ్యా, నీ జనమే నా జనం, నేను నీ సన్నిధిలో నేను నిలబడే యోగ్యత నాకు కలగజేయ్యా అని మనం ఎప్పుడైనా అలాంటి తీర్మానం చేసుకోగలిగామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఆయన ఏమంటున్నారు? వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణం చేయాలంట. ఎన్ని శ్రమలు పడింది, వచ్చి పరిగేరుకుండాకి వెళ్ళిందా, తల్లి అత్తగారు చెప్పిన మాటలు అత్తను పోషిస్తాకి వెళ్ళింది. అయినా ఆమెను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఆమెకు ఒక తీర్మానం ఉంది. యేసు ప్రభువుల వారు ఆయన గర్భాన్ని ఉండేటట్టు చేశాడు. అదే నిన్ను నన్ను కూడా ఇచ్చించాలని, నా నామకంతకు మీరు వాడబడాలి, మీరు వాడబడితేనే నాలో అంటుకట్టబడతారు అని లేఖనాలు తెలియపరుస్తుంటే మనం ఎందుకని ఉంటున్నాం? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా, మన జీవితాలు మనం సరి చేసుకోవాలా, మన జీవితాల్లో మనం రక్షణ కలగజేయమని ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకొని రూతు వలె ఒక తీర్మానం చేసుకోవాలి. నీ జనమే నా జనము, నువ్వు చనిపోయిన చాటే నన్ను పాతి పెట్టబడాలి అని ఒక తీర్మానం చేసి, భర్త లేడు, ఎదవరాలు, ఈమె ఎదవరాలు, ఇద్దరు కూడా ఆయన దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు ఆమె పట్ల చేశాడు. లోకరక్షకుడు ఆమె గర్భాన్ని పుట్టించాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో తినబెట్టాలని కోరుకుంటున్నాడు. అలాగే 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుల వలన యెహోవాకు విరోధంగా పాపం చేసేవాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించదును అంటున్నాడు సమూయేలు. మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా? మనం ఎవరి గురించి అయినా దేవునికి మాటలు చెబుతున్నామా? నేను ఎంతైనా పాపం చేసిన వాడిని అవుతానయ్యా, నీ చిత్తంలో నేను లేకపోతే అని సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. అలాగే రూతు ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం మనం ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసే వారంగా చక్కని శ్రేష్టమైన మాటలు మనకు అనుగ్రహించలాగిన ఆయనతో మనం అంటుకట్టబడదామా? ఆయన అదే అంటున్నాడు, మీ విశ్వాసం ఎలా ఉండాలి, మీ విశ్వాసం ఎలా ఉండాలి, మీ విశ్వాసం కడ వరకు కాపాడుకోండి. మొదటి ఇచ్చిన స్థితే అదే కడ వరకు మీరు కాపాడుకుంటే మీరు ధన్యులు, మీ కుటుంబాలు దీవించబడతాయి అంటున్నాడు. ఓ రూతు వలె ఒక సమయంలో వెళ్ళే మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. యాకోబుని మనం చూసి నేర్చుకుందాం. అలాగే ఏమంటున్నాడు ఆయన? మీరు సంపూర్ణ అనాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని అయ్యేవారు ఉండాలంట. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నారు పోసిన వాడు నీరిపోయాడా? ఆయనకు అన్ని సమస్తము మనం ఎరుగు. ఆయన సన్నిధిలో మనం నిలబడి ఒక రూతు వలె, ఒక సమూయేలు వలె, మన యాకోబు వలె ఒక తీర్మానం చేసుకొని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. జీవితం అనుగురిగిందాం. మన కుటుంబాలు నిండారులుగా దీవించబడతాయి. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.